ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. సమావేశంలో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను ప్రధాని మోడీకి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే మెట్రో విస్తరణ, మూసి పునర్జీవం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీకి సాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. రైట్, ఇక రేవంత్ మోదీ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రెడ్డి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ యొక్క భేటీలో ఉన్నారు. ప్రధానంగా ఇటీవల రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వీటిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మూసి సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సాయం కావచ్చు. సో అదేవిధంగా ఇట్లాంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వీటన్నింటిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా మరోసారి ప్రధాని దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ యొక్క భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటితో పాటు ఇప్పటికే ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటితో పాటు ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి ఏదైతే ఇటీవల పూర్తి చేసినటువంటి కుల గణన ఏదైతే ఉందో కులగణన కావచ్చు, బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఈ అంశాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. త్వరలోనే రాష్ట్రంలో దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలి, ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, దీనికి సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ తర్వాత కొంతమంది అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాలపై కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా పీసీసీ కార్యవర్గ కూర్పు ఇంకా కూడా పూర్తి కాలేదు. ఈ పీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణపై కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏడాదిన్నర సమయమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, అయినా కూడా ఇంకా 6 బెర్తులు అదేవిధంగా మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. వీటిపై కూడా ప్రధానమంత్రితో భేటీ అనంతరం కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసినప్పుడు కూడా ఈ మంత్రివర్గ విస్తరణపై అంశం కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ప్రచారం నిర్వహించామనే దానిపై కూడా అధిష్టాన పెద్దలకు రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలకు సంబంధించి 5 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా అధిష్టానానికి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరిని నియమించాలని అనే దానిపై కూడా అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా అయితే ఎస్ఎల్బీసీ ప్రమాదం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ అంశాలపై అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కొనసాగుతూ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. రైట్ రాజు, బీసీ కులగణన గురించి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ దగ్గర చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా? వచ్చాయా అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన నిర్వహించలేదు. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలనేది అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేశామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ యొక్క కులగణనకు సంబంధించి కూడా రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా చట్టం చేయాలి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దృష్టికి కూడా తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చెప్పబోతా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఎట్లా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? దీనికి రిజర్వేషన్లు 50% ఎక్సీడింగ్ దాటితే ఖచ్చితంగా కోర్టులు ఒప్పుకోవు కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చడం ఒకటే ఆప్షన్గా ఉంటుంది కాబట్టి మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది? సానుకూలంగా స్పందిస్తుందా? రేవంత్ రెడ్డి యొక్క విజ్ఞాపనలకు అనేది మాత్రం కీలకంగా మారింది ఇక్కడ. అయితే ఈ దృష్టిని అంటే ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. త్వరలోనే రాష్ట్రం నుంచి ఒక అఖిలపక్ష బృందం
బృందాన్ని కూడా ఢిల్లీకి తీసుకువెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఇప్పటికే ఉంది అని పలుమార్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో కులగణన ఏ విధంగా జరిగింది, సో దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఏ విధంగా కల్పించబోతా ఉన్నామనే దానిపై అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి తోడు పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లి ఇతర నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, వాటన్నిటిపై ఒక నిర్ణయం తీసుకోవాలి, త్వరగా రాష్ట్రానికి సాయం చేయాలని కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దీనికి సంబంధించి ఎట్లాంటి అక్కడ ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయనే దానిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.